భానుడు భగ్గుమంటున్నాడు. తన పదునైన కిరణాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల మాడులను సర్రుమనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుండే భానుడు తన పని ప్రతాపాన్ని చూపిస్తూ ఉండడంతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అప్రమత్తమైన వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాలే కాకుండా మిగతా ప్రాంతాల వారు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఏప్రిల్లోనే పరిస్థితులు ఎలా ఉంటాయి, రాబోయే మే జూన్లలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఊహించుకుని మండు టెండల్లో సైతం చల్ల చెమటలతో వణికిపోతున్న జిల్లావాసుల ఆందోళనపై స్పెషల్ రిపోర్ట్స్. భగ్గుమంటున్న భానుడు, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పిల్లి కార్తెలోనే ప్రతాపాన్ని చూపిస్తున్న ఆదిత్యుడు, రోహిణిలో ఎలా ఉండబోతుందోనంటూ బెంబేలెత్తిపోతున్న జనాలు, ఎండవేళ బయటకు రావడానికి జంకుతున్న ప్రజలు, పట్టపగలే నిర్మానుష్యంగా మారుతున్న ప్రధాన రహదారులు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హెచ్చరికల జారీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న వైద్యులు, ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే స్వీయ జాగ్రత్తలే కీలకమంటున్న వాతావరణ శాఖ. భానుడి విశ్వరూపానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడతాయని పెద్దలు చెబుతారు. కానీ ఇప్పుడు అశ్విని కార్తెలోనే రోహిణి కార్తె ప్రతాపాన్ని చూపిస్తున్నాడు భానుడు. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తూ జనాలను అల్లాడిస్తున్నాడు. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలు ఇప్పుడు జిల్లా వాసులను మండు టెండల్లో సైతం వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోవడంతో ఉమ్మడి జిల్లా వాసులు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప రావడానికి జంకుతున్నారు. ఒకవేళ ఏదైనా పని పడి రోడ్డుపైకి వచ్చినా ఎవరో తరుముతున్నట్టుగా త్వరితగతిన పనులు కానిచ్చేసుకుని ఇంటికి పరుగులు తీస్తున్నారు. వీలైనంత ఎక్కువగా కూలర్లు, ఏసీలకు పరిమితమై ఎండవేడిమి నుండి సేద తీరుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం బిజీగా ఉండే రహదారులన్నీ అప్రకటిత కర్ఫ్యూ విధించినట్టుగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రయాణాలు చేసేవారు, ఉద్యోగులు, కూలీలు, ఇతరాత్ర వారు మాత్రం తప్పని పరిస్థితిలో బయటకు రావాల్సిన పరిస్థితిలో శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో జ్యూస్ సెంటర్లకు గిరాకీ పెరగడంతో పాటు కొబ్బరి బోండాలు, పండ్ల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరోవైపు ఇంటి వద్ద ఉన్నవారు ఎండవేయడానికి ఇళ్లలో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్కపోతతో రాత్రి పగలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఆర్థికంగా ఉన్నవారైతే ఏసీలు, కాస్త ఉన్నవారు కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా మార్కెట్లో ఏసీలు 35,000 రూపాయలకు పైగా పలుకుతూ ఉండగా కూలర్లు 3,000 నుండి 15,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. మరోవైపు ఫ్రిడ్జ్లకు, మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. మరో 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండడంతో పాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే రాబోయే మే, జూన్లలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఊహించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. భగవంతుడే తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండడానికి అధిక మొత్తంలో నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ నీడ పట్టున ఉండి వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఎండలో వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, సన్ గ్లాసెస్, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతూ ఉండడంతో జనాలు వణికిపోతున్నారు. అయితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, దీంతో వడగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎల్నినో కారణంగా సముద్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం ఇందుకు కారణమంటోంది. మండుతున్న ఎండల వేళ నీడ పట్టున ఉంటూ స్వీయ జాగ్రత్తలతో ఈ ఎండాకాలాన్ని ఆరోగ్యంగా గడిపేయాలని చెబుతుంది. రోజుకు ఎండ తీవ్రత గట్టిగా దంచి కొడుతుంది. కాబట్టి 11 గంటల నుండి 4 గంటల ప్రాంతంలో ప్రజలు ఎవరైనా ఎటైనా పనులకు కానీ ఎటైనా అవసర నిమిత్తం బయటకు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ సెషన్లో మాత్రమే మీ యొక్క పనులను పూర్తి చేసుకొని 11 నుంచి 4 గంటల ప్రాంతంలో ఇంట్లోనే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎప్పుడైతే మనం ఏదైనా అత్యవసర నిమిత్తం వెళ్ళాల్సి వస్తే తప్ప గొడుగు కానీ రుమాలు చుట్టుకొని వెళ్తే కానీ మనం దాని నుండి సురక్షితంగా బయటపడడం జరుగుతుంది. కావున ఎండ ఒకవేళ దెబ్బ తగిలినట్టయితే దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళి పలు సూచనల మేరకు డాక్టర్ గారికి సంప్రదించి వారి యొక్క ఆరోగ్య సూత్రాలను మనం పాటించవలసిందిగా కోరుతున్నాము. అందరు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. మజ్జిగ, నిమ్మకాయ జ్యూస్ అవన్నీ తీసుకొని తాగుతూ ఉండాలి. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకానైతే ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు. పిల్లలను కూడా జాగ్రత్త చూసుకోవాలి. అలాగనే పిల్లలు స్విమ్మింగ్ అది చేసేందుకు తోలినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎండకు వెళ్ళి ఎక్కడనో పడిపోతే కూడా ఈ రోజులలో బీపీ, షుగర్లు అందరు పేషెంట్లు ఎంతోమంది ఉంటారు. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలని నా అభిప్రాయం. ఎండ అనేది పొద్దున 9 గంటలకే అగ్గిలాగా కురుస్తుంది. ఎండ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీవ్రతగా ఎండ ఉన్నది. ఇంట్లో కూర్చుంటే కూలర్ వేసుకుంటే కూడా కూలర్కు హీట్ అవుతుంది. కూలర్ కూడా హీట్ అయ్యి చాలా వేడి అవుతుంది. ఇంట్లో కూర్చుంటే కూడా వేడి అవుతుంది. బయట ఏమన్నా చెట్ల కింద కూర్చుందామంటే ఇంకా వేడి వెళ్తుంది. చల్లగా వాతావరణం లేదు. ఈ ఎండాకాలం చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు. భయ ప్రాంతాలకు గురి చేస్తుంది ఎండాకాలం. ఈసారి ఈ ఎండాకాలం ఏంటంటే మనం మజ్జిగ, కూల్ వాటర్ తాగకుండా టూ మచ్ కొడుతుంది. ఎండ అనేది వశపడతలేదు, తిరగలేకపోతున్నాం. ఎండకు వశపడతలేదు. బయట తిరగాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఎండకు ఉడకపోతకు జనాలు వెళ్తలేరు. ఎవరు భయానికి నీళ్లు తాగుతాం అంటే నీళ్లు కూడా ఎక్కడక్కడ పడతారు. నీళ్లు చోట్ల కూడా దొరుకుతలేవు. మజ్జిగ తాగినా కానీ ఏం తాగినా కానీ ఇబ్బంది అవుతుంది. ఏం గిరాకులు అవుతలేవు. మాకు ఆటో నడుపుకొని బతకాలంటే మరీ ఇబ్బంది అవుతుంది. జనాలు ఎవరు తిరుగుతలేరు. మరీ ఘోరంగా అవుతుంది. 11 అయిందంటే మళ్ళీ రాత్రి సాయంత్రం 3, 4, 5 గంటల వరకు కూడా జనాలు బయటికి వెళ్తలేరు. మరి దారుణంగా ఉన్నది పరిస్థితి సార్.
ఇబ్బంది బాగున్నది. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏం చేయాలని మాకు ఏం దిక్కు దోచుకుంటూ ఉన్నాం.